హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ లిస్ట్ అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి ఏవైతే మినిస్టర్ ఆఫ్ కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం నుంచి మనకు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. కేవలం ఇంటర్మీడియేట్, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎటువంటి హైయర్ క్వాలిఫికేషన్ గానీ ఏది కూడా అవసరమైతే లేదు. కేవలం ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి అప్లై స్టార్టింగ్ డేటు, అప్లై లాస్ట్ డేటు, క్వాలిఫికేషను, అదేవిధంగా అప్లికేషన్ ఫీజు ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి బ్రదర్ మనకి అంటే ఆఫీస్ అసిస్టెంట్‌తో పాటు ఇంకా వివిధ రకాల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ప్రతిదీ మీకు క్లియర్ కట్‌గా చెప్పడానికి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్‌లో పెట్టుకోండి. అండ్ మీ నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే. చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసామో ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ అయితే చేయండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అడిగితే మనకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజిషియన్ మనకి ఇక్కడ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకు ఈ నోటిఫికేషన్‌కి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ అయితే కాదు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేటు మనకు ఆల్రెడీ మనకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఈ నోటిఫికేషన్‌కి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అప్లై లాస్ట్ డేటు అండ్ పేమెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మే 23, 2025 మనకు నెక్స్ట్ మంత్ 23వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకు ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తామని చెప్పాను కదా! గ్రేడ్ 3 అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ మనకు 6 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కేటగిరీ వైస్ కూడా చూసుకోవచ్చు. అయితే బ్రదర్ మనకు యూనిట్ వైస్ కూడా మనకు మెన్షన్ చేశాడు. కోల్కతా, ఒడిస్సా, కోల్కతా. ఇక్కడ 4 యూనిట్స్ అయితే భర్తీ చేస్తామన్నమాట. ఓవరాల్‌గా 6 పోస్టులు. ఓబీసీలకు 2 పోస్టులు ఉన్నాయి. యూఆర్‌కి 1 అండ్ యూఆర్‌లో 2 పోస్టులు. ఓబీసీలకు 1 పోస్టు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే పోస్టులు అయితే లేవు. బట్ మీరు అప్లై చేసుకోవాలంటే గనక ఇక్కడ యూఆర్ కేటగిరీలో ఏవైతే యూనిట్స్ ఉన్నాయో కోల్కతా యూనిట్ అదేవిధంగా ఒడిస్సా యూనిట్ అనమాట. వాటిలోనే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు స్కేల్ ఆఫ్ పే అంటే మనకు అమౌంట్ చూసుకున్నట్లయితే సాలరీ అనేది మనకు లెవెల్ 2 కింద మనకు సాలరీ అయితే వస్తుంది. 19,900 నుండి 63,200 వరకు మనకు బేసిక్ పేనే అయితే ఉంటుంది. ప్లస్ అదర్ అలవెన్స్‌లు అయితే ఉంటాయి కదా! అదర్ అలవెన్స్‌లు అండ్ ఇంకా వివిధ రకాల అలవెన్స్‌లు అన్నీ కలుపుకుంటే గాని ఓవరాల్‌గా మనకు పర్ మంత్ రూ. 38,908 అనేది మనకు పర్ మంత్ వస్తుంది అప్రాక్సిమేట్‌లీ. అయితే బ్రదర్ ఇది మనకు అంటే ఒక్కొక్క యూనిట్‌లో ఒక్కొక్క విధంగా అయితే ఉంటుందన్నమాట. కోల్కతా యూనిట్‌లో ఈ విధంగా అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంకొక యూనిట్ ఉంది కదా! అక్కడొచ్చేసి రూ. 34,230 అనేది మనకు పర్ మంత్ మనకు సాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మనకు ఆఫీస్ అసిస్టెంట్‌కి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు హైయర్ సెకండరీ లెవెల్ ఏదైతే ఉందో అంటే ఇంటర్మీడియేట్ అనమాట. లేదంటే ఈక్వలెంట్ ఎవరైతే డిప్లొమా చేసింటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్ గాని, డిప్లొమా గాని. ఇంటర్‌లో మీరు ఎనీ గ్రూప్ అనమాట. బైపీసీ గాని, సీఈసీ గాని, హెచ్ఈసీ గాని, ఎంపీసీ గాని ఎనీ గ్రూప్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్ మీకు వీటితో పాటు మీకు కంపల్సరీగా కంప్యూటర్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. మీకు ఇంగ్లీష్ టైపింగ్ వస్తే గన 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు ఇంగ్లీష్ టైపింగ్ చేయాలి. ఒకవేళ మీరు హిందీ టైపింగ్ చేస్తే గన 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు హిందీ టైపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఎక్స్‌పీరియన్స్ అడగలేదు. మీకు టైపింగ్ అయితే వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి వచ్చిన వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఆఫీస్ అసిస్టెంట్‌కి ఏజ్ లిమిట్ విషయానికొస్తే మనకు అప్లై లాస్ట్ డేట్‌కి 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మిగతా కేటగిరీ వాళ్ళకి పోస్టులు ఉంటాయి గన అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి లేవు కాబట్టి ఓబీసీలకు వచ్చేసి 28 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఆఫీస్ అసిస్టెంట్‌కి. ఇక నెక్స్ట్ ఎవరైతే ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైతే జాబ్ వచ్చిన తర్వాత జాబ్ అనేది ఏ విధంగా చేయాలంటే వాళ్ళు టైపింగ్ చేయాలి. ఏవైతే ఆఫీసులు ఉంటాయో అక్కడ అండ్ ఏవైతే డాక్స్ మనం డిస్పాచ్ చేయాలి. యూసేజ్ ఆఫ్ టికెట్స్ అనేది ఇష్యూ చేయాలి. ఫోటో కాపీసు ఇట్లా చాలా రకాలైనటువంటి జాబ్ స్కిల్స్ అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మనం అంటే ఏదో ఒక డిపార్ట్మెంట్‌లో మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏదో ఒక వర్క్ అనేది మనకు. నెక్స్ట్ అదే విధంగా మనకు థర్డ్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఏ అనమాట. 2 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తా ఉన్నారు. మనకు కోల్కతా యూనిట్ ఇక్కడ యూఆర్ కేటగిరీ. యూఆర్ అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సాలరీ వచ్చేసి మనకు 19,900 నుండి 63,200 వరకు సాలరీ వస్తుంది లెవెల్ 2 కింద. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే గన రూ. 38,980 వస్తుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే డిప్లొమా ఆర్ ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటుందో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు.
ఇక్కడ మనకి ఎక్స్‌పీరియన్స్ అయితే డిజబుల్ అయితే మనకు మెన్షన్ చేశారు. ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు థర్డ్ పోస్ట్ వచ్చి మనకు ఎవరైతే డిప్లొమా చేసుంటారో అంటే మనకి ఇక్కడ ఎవరైతే డిప్లొమా కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా మనకు భర్తీ చేస్తున్నారు. ఓవరాల్‌గా మనకు 9 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూనిట్ వైస్ కూడా మనకు డివైడ్ చేశారు. ఒకసారి చూసుకోండి. ఇక్కడ కేటగిరీ వైస్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. సాలరీ చూసుకుంటే లెవెల్ 5 కింద 29,200 నుండి 92,300 సాలరీ వస్తుంది. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 59,600 పర్ మంత్ మీకు సాలరీ వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎలక్ట్రికల్‌కి వచ్చేసి డిప్లొమా కోర్సు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఎవరు తీసుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కంప్యూటర్ సైన్స్‌కి అప్లై చేసుకోవాలంటే గన ఎవరైతే కంప్యూటర్ సైన్స్ చేసింటారో డిప్లొమా కోర్సులోన 3 ఇయర్స్ కోర్సు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెకానికల్ కానీ, సివిల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఈ విభాగంలోనే మీరు కంపల్సరీగా 3 ఇయర్స్ డిప్లొమా చేసింటే గన ఆ విభాగంలోన మీరు ఇక్కడ ఉన్నటువంటి పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుండి 35 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 40 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 38 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక లాస్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏందంటే ఇక్కడ మనకు టెక్నీషియన్ ఓవరాల్‌గా మనకు 13 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు కేటగిరీ వైస్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక సాలరీ చూసుకుంటే మనకు లెవెల్ 2 కింద మనకు 19,900 నుండి 63,200 వరకు సాలరీ వస్తుంది. ఇక ఓవరాల్‌గా మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే 38,908 రూపాయలు మనకు సాలరీ వస్తుంది. ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th పాస్ అయి ఉండాలి. లేదంటే మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు కంపల్సరీగా ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎవరైతే 2 ఇయర్స్ ఐటీఐ సర్టిఫికేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్‌ని. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గన 18 నుండి 35 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి పోస్టులు ఉంటే గన 18 నుండి 40 సంవత్సరాలు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకైతే పోస్టులు అయితే లేవు కాబట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే రాదనమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్‌గా అప్లికేషన్ ఫీజు అనేది రూ. 750 మనకు పెట్టడం అయితే జరిగింది. ప్లస్ అదేవిధంగా మనకు 18% జీఎస్టీ అయితే ఉందనమాట. రూ. 135. టోటల్‌గా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి రూ. 885 అనేది ఎవరైతే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేయాలి. ఇక పేమెంట్ అనేది ఎవరికి లేదంటే గన ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ప్రతి క్యాస్ట్ వాళ్ళు ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ ఫీజు లేదు. ఇక ఎవరైతే బాయ్స్ ఎస్సీ వాళ్ళు కానీ, అదేవిధంగా ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, ఎక్సెప్షనల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి వీళ్ళందరూ కూడా ట్రై చేయండి. ఇక అప్లికేషన్ ఫీజు ఎవరైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కొద్దిగా చూసుకోండి. మీరు ఎగ్జామ్ క్రాక్ చేయగలను, జాబ్ కొట్టాలి ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోండి పేమెంట్ చేసి. ఇక దీనికి అప్లై చేయాల్సిన వెబ్సైట్ చూసుకుంటే దీనికి ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పాను కదా. అప్లై చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ పెడతాను. ఆ లింక్ అయితే క్లిక్ అయితే చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అంటే మనకు రైటింగ్ ఎగ్జామ్ అనుకోండి. ఇది అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ కూడా మనకు కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. స్కిల్ టెస్ట్ వచ్చేసిందంటే ఎవరైతే కంప్యూటర్ సంబంధించినటువంటి ఏవైతే విభాగంలో అప్లై చేసుకుంటారో వాళ్ళకి కంప్యూటర్ టైపింగ్ వస్తుంది లేదా అనేది మనకు టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ముందుగా అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు కాబట్టి ఎగ్జామ్ మీద బాగా ఫోకస్ చేయండి. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు ఏవైతే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజిషియన్ నుంచి చేసినటువంటి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తుంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని మీరు ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ లిస్ట్‌లో అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. అదేవిధంగా మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టింటాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.